పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశం మేరకు మరి బాన్స్వాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి తెలంగాణ విగ్రహాన్ని గతంలో కళాకారులు, తెలంగాణ కళాకారులు మరి అన్ని ఆలోచించి మరి ఆ రోజు ఆ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విగ్రహాన్ని మార్చి ఈమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల్లో బలవంతంగా ఏది చేస్తూ ఉన్నారో బలవంతం చేస్తుండగా మరి ఈరోజు పార్టీ ఆదేశం మేరకు ఈ తెలంగాణ తల్లికి గౌరవం ఇవ్వాలా. అది కొత్త తెలంగాణ తల్లి. అది తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు మందినెత్తిన కొత్త విగ్రహాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. నేను అంటున్నా, రాజకీయ నాయకుడు రంగులు మార్చిండొచ్చు, పార్టీలు మార్చిండొచ్చు, తల్లులు ఎవరు మార్చలేదు, తల్లులు మాత్రం ఎవరు మార్చలేదు. తల్లులు మార్చిన ఆలోచన అవుతుందో రేవంత్ రెడ్డి మొత్తం వచ్చింది. అది దాన్ని ప్రజలు గమనించాలా. నువ్వు విగ్రహాన్ని మార్చినంత మాత్రాలు తెలంగాణ ప్రజలు చేసే కార్యక్రమాలు మనకు గొడవలేదు. మేము వచ్చి నుంచి కూల్చివేతలు, అణచివేతలు తప్ప నువ్వు చేసిందేమీ లేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఒక్క వాగ్దానం పూర్తిగా చేయలేనటువంటి వ్యక్తివి నువ్వు. అలాంటి వ్యక్తివి ఈరోజు ప్రజలు ఎక్కడ సంక్షేమ ఫలాలు ఆశిస్తారో, ప్రజలు ఎక్కడ ఇచ్చిన హామీలు అడుగుతారో అనే భయంతో ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావు. విగ్రహం వల్ల నీకు వచ్చింది లేదు. మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత 15 సంవత్సరాల నుంచి గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు. అలాంటి విగ్రహాన్ని తీసేసి కొత్తగా విగ్రహాన్ని పెడుతున్నాము. ఆ విగ్రహము తర్వాత వచ్చే దినాల్లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవంగా తీసి అదే ప్లేట్లో మన విగ్రహాన్ని పెడుతున్నాం. కాబట్టి దయచేసి చెప్తున్న ప్రజలకు, రేవంత్ రెడ్డి చేసే జిమ్మిక్స్, రేవంత్ రెడ్డి చేసే మ్యాజిక్ ఇది కేవలం టైంపాస్ రాజకీయం మాత్రమే. రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఆడపడుచులకు ఇచ్చే 4,000 పెన్షన్ లేదు, పొలం బంగారం లేదు, మరి 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపుత్రులకు 2,000 ఇస్తాను అది లేదు. ఏమీ లేకుండానే 1 ఇయర్ గడిచింది. దానికి సంబరాలు చేసుకుంటున్నారు.